హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ స్పెషల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రవ్వ లడ్డుకు కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, పాలు, చక్కెర, యాలచి పొడి, డ్రై ఫ్రూట్స్, పచ్చి కొబ్బరి తురుము, నెయ్యి. ఓకేనా? తయారు చేసే విధానం. ఇప్పుడు కడాయి పెట్టుకున్నామండి పొయ్యి పైన. ఇందులో నెయ్యి 4 స్పూన్ల నెయ్యి వేసుకున్నాం. డ్రై ఫ్రూట్స్ బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాం. నేను చేసే రవ్వ లడ్డు వారం 10 రోజుల పాటు నిల్వ ఉంటుంది. దీంట్లో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి నేను ఇంకో రకం మళ్ళీ వేరే వీడియోలో చూపిస్తాను. ఈరోజు ఈ వీడియో చూడండి. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి కొబ్బరి తురుము, ఇది కూడా బాగా వేగాలి. లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఇందులో రవ్వ వేసుకొని వేయించుకుంటాం. ఇంతకుముందు నేను మాధురాపూస్ కిచెన్ అని ఛానల్ పెట్టింది. అది కొంచెం సెల్ ప్రాబ్లం వలన వీడియోస్ రావడం లేదు అందులో. మళ్ళీ నేను ఛానల్ ఓపెన్ చేయడానికి టైం పట్టింది. మీరు ఇదివరకు నన్ను ఎలా ఆదరించినారో, నా వీడియోస్ చూసి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, లైక్స్ కొట్టినారు, షేర్ చేసినారు. అలాగే ఈ ఛానల్ని కూడా అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ మళ్ళీ నేను మొదలు పెట్టినాను. మీ సహకారం నాకు ఉంటుందని కోరుకుంటూ ఈరోజు రవ్వ లడ్డుతో మొదలు పెడుతున్నాం. మీరు కూడా నా వంట ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇందులో ఇప్పుడు రవ్వ వేసుకోవాలి. ఇది వచ్చేసి రవ్వ 1/2 కిలో తీసుకున్నాను నేను. 1/2 కిలో రవ్వ బాగా వేయించాలండి. మంచి స్మెల్ వస్తుంది. రవ్వ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కింద అడుగంటకుండా, మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి. రవ్వ పచ్చివాసన స్మెల్ పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. చూడండి, ఇట్లా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా యాలచి పొడి మిక్సీ పట్టుకొని వేసుకొని కలుపుకోవాలి. ఇది కూడా బాగా రవ్వతో పాటు కలిసిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి షుగర్. నేను ఇప్పుడు 1/2 కిలో రవ్వ తీసుకున్నాను. 1/2 కిలోకి 1/4 కిలో షుగర్ తీసుకున్నాను. షుగరు మిక్స్ చేసుకున్నానండి. మిక్స్లో వేసుకొని మెత్తగా చేసేసుకున్నాను.
హాఫ్ కిలోకి పావు కిలో. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 300 గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు, లేదంటే సమానంగా తీసుకోవచ్చు. హాఫ్ కిలోకి హాఫ్ కిలో కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు, కానీ అంత స్వీటు మేము తినం కాబట్టి నేను సరిపోయినంత వేస్తాను. మీకు కావాలనుకుంటే ఎక్కువ వేసుకొని చేసుకోండి. ఇదంతా బాగా కలియబెట్టేసి నెక్స్ట్ మనము లడ్డు కట్టుకుందాం. ఓకేనా? ఓకే అండి, ఇప్పుడు మనం లడ్డు చూద్దాం. కాంచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా వేస్తూ తగినంత లడ్డు కలుపుకోవాలండి. కొద్ది కొద్దిగా వేస్తూ మనకి లడ్డు ముద్ద కట్టడానికి వచ్చే విధంగా పాలు కలుపుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలుపుకుంటే బాగుంటుంది. ఏం లేదు, ఇలాగా అంతే. మంచిగా కొంచెం ఇది మరి లూజ్ అనిపించింది నాకు, కాబట్టి ఇంకొంచెం పొడి యాడ్ చేసుకొని మరి ఎక్కువ పాలు వేసుకొని కలుపుకున్నామంటే ఆరడానికి సమయం ఎక్కువ పడుతుంది. పాలు తగినంత మనకి రవ్వ మిక్స్ చేసుకొని మంచిగా ముద్ద కట్టుకోవాలి. ఒక 2-3 గంటల్లోపు ఇది ఆరిపోతుంది, అప్పుడు తింటే చాలా బాగుంటుంది. మన ఇంట్లోకే కదండి, తగినంత సైజ్ చేసుకుని ఏ సైజ్ అయినా పర్వాలేదు. నాకు ఈ సైజే వస్తాయి కాబట్టి నేను ఇలాగే చేస్తున్నాను. ఇలా పక్కన పెట్టండి. ఇలాగే మనం వేయించుకున్న రవ్వ అంతా లడ్డు చుట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, సేమ్ సైజ్. ఓకే అండి, నేను లడ్లు అన్నీ చుట్టేసాను. నాకు హాఫ్ కిలోకి 20 లడ్ల దాకా వచ్చేసాయి. 20 వచ్చినాయి ఈ సైజులో. ఇంతకన్నా చిన్నగా చేసుకుంటే మీకు 25 దాకా కూడా వస్తాయి. ఇంకా పాలు కప్పుకి ఇంకా తక్కువనే వాడినాను. ఓకేనండి, రవ్వ లడ్డు అయిపోయింది. ఈ రవ్వ లడ్డు తయారు చేయడానికి 20-25 నిమిషాలు పట్టిందండి నాకు. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీకు ఈ రవ్వ లడ్డు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.